ఎలాంటి మ్యూజికల్ స్టూడియోకైనా, ఎలాంటి మ్యూజిక్ క్లాస్ నేర్చుకోవడానికైనా మనం వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి? ఎలా కంటెంట్ మనం అప్‌లోడ్ చేసుకోవాలి? సో, దానికోసం ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏదైతే స్టూడెంట్ ప్లే చేస్తున్నారో దానికి తగ్గట్టుగా మనం వీడియో ప్రిపేర్ చేసామండి ఇక్కడ. ఈ వీడియో ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనము ఏదైతే వాళ్ళకి వీడియో మనకొస్తున్నాయో వీళ్ళకి కంప్లీట్ 3 లొకేషన్స్ ఉన్నాయండి. మ్యూజికల్ అకాడమీకి. వీళ్ళకి బాచ్‌పల్లి ఉంది, ప్రగతి నగర్ ఉంది, మూసాపేట ఉంది. సో, ఇలాంటి లొకేషన్స్‌కి ఎలాగ వీడియో చేసుకోవచ్చు? ఎలా వీడియో చేసి మనం అప్లోడ్ చేస్తాం. సో దానికోసం ఫస్ట్ వాళ్ళు ఏదైతే మనకి ఇచ్చారో ఇక్కడ వీడియో ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ తర్వాత మనం క్యాన్వాలో తీసుకున్నాక దీనికి కంప్లీట్ ఒక లేఅవుట్ క్రియేట్ చేసుకోవాలి. ఎలా అంటే వీడియో ప్రకారంగా. సో దానికి రెండు విధాలు ఉంది. ఒకటి షార్ట్ వీడియో ఇలా ప్లే చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా తీసుకోవచ్చు. లొకేషన్ బట్టి అండ్ వీడియో బట్టి మనము ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది. ఇది మూసాపేటకి వచ్చి లాంగ్ వీడియో వస్తుంది. ఇది మన రీల్ లాగా వస్తుంది. ఇప్పుడు నేను ప్రగతి లాగా వీడియో సెట్ చేసినప్పుడు ఇలా పెట్టాను అన్నట్టు. ఇలా పెట్టినప్పుడు ఏదైతే మనకు ఆప్షన్ ఇక్కడ ఉందో సో అది మనము తీసుకోవాలి. ఏ వీడియో అయితే మనం అప్లోడ్ చేస్తున్నామో ఆ వీడియో కూడా మనం తీసుకోవచ్చు. సో తీసుకున్న వెంటనే ఏదైతే మనకు ఆప్షన్ ఉందో అది ఇక్కడ మనం చేసుకోవాలి. సో తర్వాత కొన్ని ఆప్షన్స్ మనం చేంజ్ చేయాలి. ఆ ఆప్షన్స్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడైతే మనం ఇక్కడ ఇచ్చాం కదా ఫోన్ నెంబర్ ఇవన్నీ, ఈ ఆప్షన్ తీసుకెళ్ళి మనము ఎన్ని పేలో ఇచ్చుకోవాలి. సో ఏదైతే మనకు ఆప్షన్ ఉందో ఇది తీసేయండి. ఇప్పుడు ఇది మనకి ఏదైతే మనం ఫోన్ నెంబర్ ఇవన్నీ పెట్టామో ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు. సో ఎప్పుడైతే స్టార్టింగ్లో మనం ఇచ్చామో అది తీసేయండి. ఓన్లీ ఫోన్ నెంబర్ని హైలైట్ చేసుకోండి. సో కంప్లీట్గా మీకు ఏదైతే ఫోన్ నెంబర్ కావాలో ఆ ఫోన్ నెంబర్కి హైలైట్ చేసుకొని ఇక్కడ మీకు కావాల్సిన టెస్ట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇలా అయిపోయిన వెంటనే ఏదైతే మన వీడియో ఉందో ఆ వీడియో ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మనము ఏదైతే వీడియోస్ ప్రిపేర్ చేస్తుంటామో ఆ వీడియో తగ్గట్టుగా మనము ఆప్షన్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం చేసాం కదా అయిపోయిందని కాకుండా మనకి ఎట్లా అయితే వీడియో అయితే ఉందో ఆ విధంగా వీడియో తీసుకోవాలి. వీడియో తీసుకున్న వెంటనే ఆ వీడియో మనం ఇక్కడ రిప్లై చేసుకోవచ్చు. రిప్లై చేసిన వెంటనే మనకి ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మనకు ఉన్నట్టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆప్షన్ మనం ఇక్కడ ఇస్తాం అన్నట్టు. అది ఇచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఉన్న ఆప్షన్ అంటే ఇది తీసేసి మనకైతే ఫస్ట్ ఇయర్ ఏదైతే మనకి ఆప్షన్ ఉందో అది ఇక్కడ మనం ఇచ్చేయాలి అన్నట్టు. ఏదైతే మనకు ప్రగతి నగర్ ఉందో అదే ఆప్షన్ ఇక్కడ మనం ఇవ్వాలి. సో ఎగ్జాక్ట్ గా ఇక్కడ చూడండి, ఇది మొత్తం మనకు కాపీ అయింది. ఇది మాత్రం తీసుకొని ఇక్కడ మనము ప్లేస్ చేసుకోవాలి. సో ప్లే చేసిన వెంటనే ఇది మిడిల్ తీసుకురావాలి, ఇది క్లోజ్ చేయండి. సో ఈ విధంగా మనం ఏదైనా వీడియో క్రియేట్ చేసుకొని కంప్లీట్గా ఇక్కడ పెట్టొచ్చు. సో ఇప్పుడు కంప్లీట్గా వీడియో అయిపోయింది కదా, అంటే మనము ఎట్లా వీడియో క్రియేట్ చేస్తున్నామో ఆ విధంగా ఇక్కడ ఆప్షన్ మనం ఇవ్వాలి. తర్వాత లాస్ట్కి మన అడ్రస్ అనేది ఇక్కడ పింగ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు అడ్రస్ విజిబుల్ కోసం ఏం చేస్తామంటే మనం ఇక్కడ కంప్లీట్గా ఏదైనా కలర్ యూజ్ చేసుకోవాలి కంప్లీట్గా, లేదంటే ఈ కలర్ అయినా ఫాన్ తగ్గించుకోవాలి. లేదంటే ఇది ఏదైతే మనకి ఎఫెక్ట్స్ ఉందో ఆ ఎఫెక్ట్స్ మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. థిక్నెస్ ఏదైతే మీకు ఎఫెక్ట్ కావాలో ఆ థిక్నెస్ ఇక్కడ క్రియేట్ చేసుకోండి. అది ఏంటంటే కలర్ మార్చుకోండి. మీకు ఏ కలర్ అయితే సూటబుల్ అవుతుందో ఆ కలర్ అక్కడ పెట్టేసేయండి. సో ఇక్కడ ఫోన్ నెంబర్ అన్ని పెట్టాం కదా, సో ఆ విధంగా. సో ఆ తర్వాత మనకు ఏ విధంగా కావాలో ఆ హెచ్డి వీడియోని ఆ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు డౌన్లోడ్ చేసిన వీడియో ఎక్కడ మనం పోస్ట్ చేస్తున్నాము, మనం ఎక్కడైతే బాచ్పల్ లొకేషన్ ఉందో అక్కడ మనం పోస్ట్ చేస్తాం. ఎందుకంటే లొకేషన్ వైజ్గా వీడియోస్ మీకు చేంజ్ ఉంటాయి. సో ఆ విధంగా తీసుకొని మనము పోస్ట్ చేసుకోవచ్చు. దానికోసం మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏదైతే మన కంటెంట్ ప్రిపేర్ చేసుకొని మనము ఈ విధంగా పోస్ట్ చేసుకోవచ్చు. వీడియో అనేది కంప్లీట్గా 4K వీడియోలో డౌన్లోడ్ అవుతుంది. తర్వాత మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి, తర్వాత మనం ఇక్కడ పోస్ట్ చేసుకోవాలి. అది చెప్తా చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మన వీడియో డౌన్లోడ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇక్కడ నచ్చే విధంగా పోస్ట్ చేసుకోవచ్చు. పోస్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా కంటెంట్ మీరు ఏదైతే ప్రిపేర్ చేసుకున్నారో ఆ విధంగా మీరు పోస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సో ఇక్కడ లిస్ట్లో మీరు ఏదైతే కవరింగ్ మీద పెట్టుకోవాలో కవరింగ్ మీద కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ ఫోన్ నెంబర్తో. తర్వాత ఇక్కడ పెట్టుకొని ఏదైతే లొకేషన్ మనకి ఇక్కడ ఉందో కంపల్సరీ మనం లొకేషన్ యాడ్ చేసుకోవాలి.
మనకు మెయిన్ ఏంటంటే మనం చాలా మంది లొకేషన్ మర్చిపోతారండి. సో తర్వాత మీరు ఏమైనా ట్యాగ్ చేయాలంటే కూడా మీరు ఎవరైనా ట్యాగ్ చేసుకోవచ్చు. సో ఏ పర్సన్ మీరు ఇప్పుడు నేనే ట్యాగ్ చేసుకుంటున్నా, చూడండి, రాకెట్ డిజిటల్. సో ఎవరికైనా ట్యాగ్ చేయాలంటే అట్లా ట్యాగ్ చేసుకోవచ్చు. వద్దంటే మీరు ఆపేసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఈ క్లిక్ ఫర్ షేర్. ఇప్పుడు ఏదైతే మనకు ఉందో మ్యూజికల్, ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. మ్యూజికల్ మూసాపేట్ అండ్ మ్యూజికల్ ప్రగతి నగర్. సో నేను ఇద్దరికి ట్యాగ్ చేశాను. క్లిక్ ఫర్ షేర్ కొట్టాను. సో ఇదే ఆప్షన్ మనకు ఈవెన్ ఇంక్లూడింగ్ బై ఫేస్బుక్లో కూడా మనం ఇలా పోస్ట్ చేసుకోవచ్చు. సో ఒక వీడియోని మనం క్రియేట్ చేసుకుంటే ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ షార్ట్స్కి మూడింటికి మనకు యూజ్ అవుతుంది. ఈ ప్రొసీజర్ మీరు ఫాలో అయితే ఎలాంటి వీడియోస్ అయినా మీరు క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో దానికోసమే ఈ ఆప్షన్ మీకు ఇచ్చామన్నట్టు. సో ఇది ఇంకో విషయం ఏంటంటే, సరే ఇప్పుడు నాకు నాయిస్ వస్తుంది, ఎలా క్రియేట్ చేయాలి, నాయిస్ ఎలా తీసేయాలంటే ఇక సింపుల్గా వీడియోకి వెళ్ళి మీరు ఎడిట్లో మీరు నాయిస్, ఇక్కడ మీకు ఎన్హాన్స్ వాయిస్ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న డ్రాబ్యాక్ ఉందండి. ఇది మీకు క్యాన్వా పెయిడ్ యూజర్కి వస్తుంది, ఫ్రీ యూజర్కి రాదు. సో ఎన్హాన్స్ వాయిస్ యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు బ్యాక్గ్రౌండ్ ఎలాంటి వాయిస్ ఉన్నా ఇట్ విల్ బి రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా మన ఎలాంటి వాటినైనా మనము రిమూవ్ చేసుకోవచ్చు. సో ఫర్దర్గా మీకు ఏమన్నా వీడియోస్ ఉంటే, మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మన ఛానల్ మీరు అడగచ్చు. మీకు కంప్లీట్గా నేను ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను. సో ఎలాంటి వీడియోస్ క్వశ్చన్స్ ఉన్నా, ఎలాంటి మీకు క్వైరీస్ ఉన్నా మన ఛానల్లో ప్రతి వీడియో మనం అప్లోడ్ చేస్తామండి. క్లియర్గా మీకు కంప్లీట్గా మనము వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాం. మీకు మరిన్ని వివరాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, సో నాకు ఈ టాపిక్ కావాలి, మీరు జస్ట్ నాకు పోస్ట్లో మీకు ఒక కామెంట్ ఇచ్చానండి రీసెంట్గా, జస్ట్ దానికి ఓట్ వేసేసి మీకు ఎలాంటి కావాలన్నా కూడా మీరు ఓన్ కామెంట్ మీరు ఇక్కడ చేసుకోవచ్చు. మీకు మరిన్ని వివరాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.